బ్యాక్ ఉన్నారు, కొంచెం స్లో చేయనా, చూస్తావా? హలో ఎవ్రీవన్, నేను మీ సుజన. ఈసారి మనం పాండిచేరి వెళ్దామండి. ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాంగ్ ఆన్ స్పాట్ ఫ్రమ్ చెన్నై, జస్ట్ 150 kilometers. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్, పాండిచేరి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీ సాయి. రైట్ నౌ మా వైఫ్ సుజన ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తుంది. మేము చెన్నై ఇన్ సిటీలో ఉన్నాం, సో తను రోడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి ఇక్కడి అప్డేట్స్ నేను ఇస్తాను. రైట్ నౌ మేము చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం అండ్ ఇక్కడి ఆల్మోస్ట్ పాండిచేరి 120 kilometers ఉంది. సో స్టే ట్యూన్డ్. మనం ఈస్ట్ కోస్ట్ రోడ్ పైన ఉన్నామండి. ఎగ్జాక్ట్లీ మహాబలిపురానికి అయితే మాత్రం ఒక 10 kilometers ఉన్నాము, కానీ ఇక్కడ నుంచి ఒక 100 kilometers డిస్టెన్స్లో మన పాండిచేరి డెస్టినేషన్ ఉంది. అండ్ మీరు సైడ్ వ్యూ కనుక చూస్తే సేమ్ మన భీమిలి లాగా ఉందండి, బట్ బీచ్ మీకు కనిపించట్లేదు. బట్ టోటల్ యూక్లిప్టస్ ప్లాంట్స్ అంతాను అండ్ బీచ్ రిసార్ట్స్ అంతా చూడడానికి అయితే మాత్రం పిచ్చ సీనిక్గా ఉంది. ట్రీ టనల్లోకి వచ్చినట్టుంది. యాక్చువల్గా ఇందాక ఇంకా 2 ట్రీ టనల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా మన పల్లెటూరులో కూడాను కొన్ని చోట్ల ఇలాంటి ట్రీ టనల్స్ వస్తాయి. చూడటానికైతే మాత్రం సూపర్ ఉంది. నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ పాండిచేరి అని రాసిన ఒక చిన్న డోమ్ ఉందండి, స్తూపం టైప్లో. సో ఆ డోమ్ అయితే నాకైతే విజిబుల్గా ఉంది, మీకు కూడా విజిబుల్ అని అనుకుంటున్నాను. సో మన పాండిచేరి యూనియన్ టెరిటరీని అయితే మనం ఎంటర్ అయిపోయాం ఫైనల్లీ. సో ఫస్ట్ పాండిచేరి ఎక్స్ప్లోర్ చేసే ముందు ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ ఏమున్నాయో మా హస్బెండ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఆల్రెడీ. బికాస్ ఫస్ట్ పేట్కి పూజ, ఫుడ్ పడితే కానీ బండి నచ్చేలా లేదు. సో ఫస్ట్ లెట్స్ గో ఫర్ సంథింగ్ టు ఈట్. సో ప్రెసెంట్ మనం వైట్ టౌన్లో ఉన్నాం. అవును, ఏం ప్లేస్ అన్నారండి? విల్లా శాంతికి వెళ్తున్నాం. రైట్ నౌ మనం విల్లా శాంతిలో ఉన్నా అండి. ఇట్ ఈస్ ఎ ఫ్రెంచ్ థీమ్డ్ రెస్టారెంట్. నేను పర్టికులర్గా ఇప్పుడు కూర్చున్న ప్లేస్ని అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా ఎగ్జాటిక్గా ఉంది. మా కిచెన్ స్పాట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ విజిట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్తో, అందుకే ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని ఆయన చెప్పడంతో మనం ఇక్కడికి వచ్చేసాం. నేనైతే పిచ్చ ఆకలిగా ఉన్నాను. సో దానివల్ల ఇంకా ప్రయోగాలు చేయకుండా చకచకా విల్లా శాంతికి వచ్చేసాం. సో లెట్స్ సీ వాట్స్ ఆర్ ఫుడ్ వాస్. సో ఇక్కడ వెహికల్స్ పార్క్ చేయడానికి లేదండి. మన పార్కింగ్ జోన్ కాకుండా పార్క్ చేసే వరకు ఖచ్చితంగా పడిపోద్ది. సో మనం ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. వైజాగ్లో మనకు వచ్చేసేటప్పటికి ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ నాట్ అలౌడ్, బట్ పాండిచేరిలో అసలు వెహికలే నాట్ అలౌడ్ ఆల్ ద టైమ్. ఓన్లీ బ్యారిగేడ్స్తో క్లోజ్ చేస్తారు పోలీసులు కూడా. ఈవినింగ్ ఇట్లా స్పెండ్ చేయడం చాలా బాగుందండి. అండ్ చెన్నై లాగా సముద్రం దూరంగా లేదు, అలాగే వైజాగ్ లాగా మధ్యలోనూ లేదు, బాగా దగ్గరికి ఉంది ఇక్కడ పాండిచేరి. టోటలీ డిఫరెంట్ అసలు ఇక్కడ బీచ్. యాక్చువల్లీ ప్రతి కూల్ చాలా అందంగా ఉంది. బ్లాక్ రాక్స్ అవి వేశారు నీట్గా. యాక్చువల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ద వ్యూ.
లైట్ హౌస్ ఉంది. There the lighthouse, you can see. నేనైతే కాసేపు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను బీచ్లో. సన్సెట్ అయితే మాత్రం చాలా అందంగా ఉందండి. ఒకసారి మధ్యలో హెవీ టైడ్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ప్రామనైడ్ బీచ్ అంటండి. మన ఆర్కే బీచ్ లాగే దీని పేరు ప్రామనైడ్ అంట. యాక్చువల్లీ వ్యూ అయితే మాత్రం కత్తుంది. ఎవరైనా సరే ఫోటోషూట్కి ప్లాన్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లెట్స్ చెక్ ఇట్ అవుట్ అనదర్ వన్ టుమారో. సో మేము క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తున్నాము. బీచ్కి ఆపోజిట్గా ఒక రెస్టారెంట్ కనిపించిందండి, రిచీ రిచ్ అంట. నాకైతే మన కార్లో రిచీ రిచ్ గుర్తొచ్చింది, అందుకే నేను మీకు చూపించడం జరుగుతుంది. అలాగే దాని పక్కనే ఇంకొక పెద్ద విల్లా టైప్, ఐ మీన్ రిసార్ట్ టైప్ ఉంది. బీచ్ సైడెడ్ రూమ్స్ ఉన్నాయి ఇందులో. అలాగే మనకి హ్యాపీగా ఉడిపి అన్నీ ఉన్నాయి. ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాంగ్ అవుట్ స్పాట్ జస్ట్ ఆపోజిట్ టు బీచ్ వ్యూ. నాకైతే ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది. అందుకే ఈ నైట్కి ఇక్కడే స్టే చేయదలుచుకున్నాం. సో రేపు మార్నింగ్ రిమైనింగ్ ప్లేసెస్ చూద్దాం పాండిచేరిలో అని. డే 2 వచ్చేసి విల్లా హెలీనాలో స్టార్ట్ అయిందండి. ఇది వచ్చేసి హెరిటేజ్ గెస్ట్ హౌస్, ఐ మీన్ ఇండియన్ ఎస్థెటిక్ ఓల్డ్ గెస్ట్ హౌస్. రూమ్ కనుక మీరు ఒక వ్యూలో చూస్తే కనుక ఇట్స్ సింపుల్లీ సూపర్. రూమ్ మాత్రం చాలా బాగుంది. మేము లాస్ట్ మినిట్లో వచ్చాం కాబట్టి మాకు ఒక బార్గెయిన్ ప్రైస్ దొరికింది స్టాండర్డ్ రూమ్కి. కానీ ఆన్లైన్లో లాస్ట్ మినిట్లో అయినా మీరు చెక్ చేస్తే కనుక యూ విల్ ఫైండ్ వెరీ హై ప్రైసెస్. సో ఎప్పుడైనా సరే లాస్ట్ మినిట్లో మీరు ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని ఒకవేళ అనుకుంటే యూ బెటర్ వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మీరు ప్రైస్ చెక్ చేసుకోండి. ప్రతిదీ ఆన్లైన్లో ఉంది కదా అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకోవద్దు. ఇట్ మైట్ కాస్ట్ యూ హెవీ. సో దిస్ ఈజ్ అ స్మాల్ డే అండ్ డైనింగ్ ఏరియా ఎలా ఉంది చూద్దామండి. పైన అవంతాను కేరళ ఫీల్ వస్తుందండి ఇలా బయట నుంచి అవుట్లుక్ చూస్తే. బట్ మీరు ఒకసారి ఓవరాల్ వ్యూ చూడండి చుట్టూరు.
వచ్చేసి మనం అవర్ లేడీ ఆఫ్ ఏంజల్స్ క్యాథలిక్ చర్చ్లో ఉన్నామండి. సో ఇలా ఎండ్ అయిందండి మన పాండిచేరి. యాక్చువల్గా నేను చాలా ప్లేసెస్ చూపించాలని ఫిక్స్ అయ్యి నిన్న ఆన్ స్పాట్ మేము విల్లా రూమ్ బుక్ చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు మార్నింగ్ మేము రిసెప్షన్లో ఎంక్వైరీ చేస్తే యాక్చువల్గా ఏవి లేవని చెప్పారు. అన్నీ క్లోజ్లో ఉన్నాయి కోవిడ్ లాక్డౌన్ వల్ల అన్నారు. ఓన్లీ మనం ప్రామెనాడ్ బీచ్ చూసాం, అలాగే 2 చర్చెస్ విజిట్ చేసాం. నేనైతే నా టైంని చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా ఎక్కువ ఫొటోస్లో టైం అసలు ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఈరోజు నేను అనవసరంగా ఉన్నాను అని మాత్రం నాకైతే అనిపించలేదు. ఐ రియల్లీ ఎంజాయ్డ్ మై టైం. మీరు కూడా ఎప్పుడైనా సరే పాండిచేరి వెళ్ళినప్పుడు 1 నైట్ వైట్ టౌన్లో స్టే చేయడం ఈజ్ అ గుడ్ థింగ్. వైట్ టౌన్ కాకుండా వైట్ టౌన్ బయట మీరు ఎక్కడైనా స్టే చేయదలుచుకుంటే కనుక అసలు మర్చిపోండి. బికాజ్ బయట మీరు స్టే చేస్తే మీకు ఆ ఫీల్ రాదు. నాకైతే నేను స్టే చేసింది అనుకోకుండా చూస్ చేసుకుంటా చాలా మంచిది చూస్ చేసుకున్నా అనిపించింది. ఐ రియల్లీ ఎంజాయ్డ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ మై వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.